హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి రేపు మన ట్రేడ్ సెటప్ ని ప్లాన్ చేసుకుందాం. ఈ రోజు కానీ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అనేది మనకి నిన్నటి మీద కొంచెం స్లైట్ గ్యాప్ అప్ ఇచ్చింది. గ్యాప్ అప్ ఇచ్చి మనం అనుకున్నట్టు కొంచెం మన రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ నుంచి మళ్ళీ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది. బయర్స్ పుష్ చేశారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మార్కెట్ ఈ రోజు ఇక్కడ క్లోజ్ అయింది. మనకు ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ రేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేజర్ థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ అనేది పాజిటివ్ లో క్లోజ్ అయినాయి మనకి. అండ్ అనదర్ థింగ్, సెక్టర్స్ అనేవి అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ అనేవి పాజిటివ్ లోనే ఉన్నాయి, ఒక ఐటీ సెక్టర్ తప్ప. మన ఇండియన్ రూపీ కూడా స్టేబుల్ అయింది. సో వీటి వల్ల మన మార్కెట్ అనేవి ఈ రోజు బుల్ ర్యాలీ చూసాయి. అలాగే మార్కెట్ ఒక నెగటివ్స్ కూడా వచ్చాయి. ఆ నెగటివ్స్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒక వార్ ఇంపాక్ట్, మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది ఇంకా $133 ఇంక్రీజ్ అయ్యింది. మళ్ళీ అలాగే మనకి ఎఫ్ఎఫ్ఐ సెల్లింగ్ కంటిన్యూషన్ లో ఉంది. ఈ రోజు ఎఫ్ఎఫ్ఐ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ $7 బిలియన్ సెల్లింగ్ జరిగింది. సో ఇవి ఒక మన మార్కెట్ ఒక నెగటివ్ ఇంపాక్ట్స్. ఈ మనకి 2 days బుల్ ర్యాలీ వచ్చినా కానీ మనకు మార్కెట్స్ అనేవి ఇంకా పాజిటివ్ గా కరెక్షన్ లోకి వచ్చినాయి అనుకోకూడదు. మనకి ఇంకా మార్కెట్ అనేవి ఇంకా రిస్క్ లోనే ఉన్నాయి. సో ఇది ఈ రోజు మన నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్. ఓకే, రేపు మన ట్రేడ్ ప్లాన్ సెటప్ చేసుకుందాం. మనం ఒక ఆప్షన్ చేంజ్ చూద్దాం. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి పుట్టు సైడ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. ఈ 23,500 నుంచి 23,600 మధ్య ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి ఆల్మోస్ట్ 2 sides ఈక్వల్ గా ఉన్నారు. సో మాక్సిమం రేపు మార్కెట్ కన్సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ టు అవాయిడ్ ఇన్ దిస్ జోన్. అలాగే పీసీఆర్ రేషియో చూసుకున్నా కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా న్యూట్రల్ గా ఉన్నారు. సో రేపు మార్కెట్ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఆప్షన్ చైన్ బట్టి మన మార్కెట్ ఏమవబోతుంది అంటే మనకి ఈ 23,600 నుంచి 23,500 వరకు అనేది నో ట్రేడింగ్ అనుకునేది. ఎందుకంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బయర్స్ సేమ్ ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది మాక్సిమం ఈ రేంజ్ లోనే ఉండబోతుంది. ఇన్ కేస్ మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ 23,600 అనేది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేశాక కాల్ సైడ్ డిక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే మనకి సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 23,350 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసి పుట్ సైడ్ డిక్రీజ్ అయ్యి కాల్ సైడ్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు దీన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అనేది సెటప్ చేసుకోవాలి. సేమ్ అలాగే సెన్సెక్స్ కూడా అంతే. ఈ రోజు సెన్సెక్స్ కూడా మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఇచ్చింది. గ్యాప్ అప్ ఇచ్చి మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చి ఇక్కడ డిప్ అయి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ లేసింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డే హై లోనే క్లోజ్ వచ్చింది. సో సెన్సెక్స్ కూడా ఈ రోజు మనకి పాజిటివ్ లో క్లోజ్ ఇచ్చింది. సో మన నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏముందంటే ఇక్కడ 76,500 ఉంది. 76,500 నుంచి 76,600 వరకు మనకి నో ట్రేడింగ్ జోన్ ఉంది. సో సేమ్ నిఫ్టీ లాగే ఇది కూడా నో ట్రేడింగ్ జోన్ ఉంది. రేపు ఒకవేళ బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 76,600 ని స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసి కాల్ సైడ్ డిక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 75,400 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అప్పుడు మనకి ఈ 75,400 ని ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి బ్రేక్ చేశాక మనకి ఆప్షన్ చైన్ లో కాల్ సైడ్ ఇంక్రీజ్ అయ్యి పుట్ సైడ్ డిక్రీజ్ అవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి స్లైడ్ గ్యాప్ అప్ వచ్చింది. గ్యాప్ అప్ వచ్చి అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చి మళ్ళీ రేజ్ అయింది. అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ డిప్ అయింది. డిప్ అయ్యి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ హైకి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ డే హై లో క్లోజ్ ఇచ్చింది. సో రేపు మనం బ్యాంక్ నిఫ్టీలో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో రేపు 55,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో రేపు బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 55,000 అనేది స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి బ్రేక్ చేయాలి. బ్రేక్ చేశాక అదే విధంగా మనకి ఆప్షన్ చైన్ లో కాల్ సైడ్ డిక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో సెల్ సైడ్ చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ 54,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. ఒకవేళ రేపు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే ఈ 54,200 అనేది స్ట్రాంగ్ క్యాండిల్ ఒకటి బ్రేక్ చేసి పుట్ సైడ్ డిక్రీజ్ అయ్యి కాల్ సైడ్ ఇంక్రీజ్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ లెవెల్స్ బట్టి రేపు ట్రేడ్ ప్లాన్ అనేది మనం ప్లాన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.